ఈరోజు ప్రజా వాయిస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ నా చేతుల మీదుగా జరపడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ప్రజా వాయిస్ ఛానల్లో పెట్టి కొన్ని సంవత్సరాలే అయినా దినదినాభివృద్ధిగా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడికి ప్రజా వాయిస్ ఛానల్ వెళ్ళి వాళ్ళ సమస్యలను వెలికి తీసి అధికారుల దృష్టికి అయితేనేమి ప్రజాప్రతినిధుల దృష్టికి అయితేనేమి తీసుకెళ్లి దాంట్లోన ఆదోని ప్రజల అభివృద్ధి కొరకు ప్రజా వాయిస్ నిరంతరంగా కృషి చేస్తుంది. కాబట్టి ఆ యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులోన మరిన్ని విజయవంతమైన కార్యక్రమాలు ఇస్తూ ప్రజల దృష్టిలో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలుగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకటేష్ తమ్ముడికి నా శుభాకాంక్షలు మరియు హ్యాపీ న్యూ ఇయర్. ప్రజా వాయిస్ ఛానల్ మన వెంకటేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఛానల్ ప్రజల పక్షాన నిలబడి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగినా కూడా ఈ మీడియా ద్వారా అది సంబంధించినటువంటి అధికారులకు తెలియజేసి ప్రజా సమస్యలు తీర్చడంలో, ప్రజల సమస్యల పట్ల గళమెత్తడంలో అటు రాజకీయంగా కానీ ఇటు సామాజికంగా కానీ ముందుండి చాలా మంది వ్యూవర్స్ను ఈరోజు సంపాదించుకున్నటువంటి ప్రజా వాయిస్ వెంకటేష్ అన్న గారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. వారికి వారి యొక్క సిబ్బందికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆ భగవంతుని దయ వల్ల ఆదోని నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, అలాగే ఎక్కడ ప్రజలకు సమస్య కలిగితే, ఎక్కడ ప్రజల పట్ల నిర్లక్ష్యం జరిగితే అక్కడ ప్రజా వాయిస్ ఉంటుంది అనేటువంటి నమ్మకాన్ని కూడా ప్రజల్లో కలిగించారు వెంకటేష్ గారు. వారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సుదినము శుభదినము. ముందుగా అందరికీ నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసా వాచ కర్మేణ మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు ప్రజా వాయిస్ వారి మన వెంకటేశ్వర్లు క్యాలెండరు మా చేతుల మీదుగా ఓపెన్ చేయడం అనేది మేము గర్వంగా భావిస్తున్నాము. ఇది క్వాలిటీ కలిగినటువంటి ఛానల్. ఏటీఎంలో డబ్బులన్నా ఆలస్యం వస్తాయో కానీ ఆపద అక్కడంటే అందరికన్నా ముందొచ్చి అన్ని మంచి క్వాలిటీ కలిగినటువంటి న్యూస్ను ప్రజలకు అందజేస్తున్నారు కనుక వీరకు ఆ వాణి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని, ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా సంపూర్ణంగా ఉండాలని, మెందుగా ఉండాలని మనసా వాచ కర్మేణ మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని. దేవతలు గుళ్ళో ఉంటారు, ఎప్పుడు ఈ న్యూస్ ఛానల్ అందరు గుండెల్లో ఉంది అన్నట్లు అందరి మన్ననలు ప్రజల ఆశీస్సులతో సంపూర్ణంగా దినదినాన అభివృద్ధిలోకి రావాలని మనసా వాచ కర్మేణ మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ దేహం పేరు నటరాజు. విద్య, అనుభవం, కులం, మానవ కులం, మతం, ప్రేమ, మతం, భాష, హృదయ భాష సదా మీ సేవలో. స్వరము, తల్లిదండ్రులు లేని వాళ్ళ స్వరము, పరదేశుల స్వరం వినబడుతుంది. దానిని వినేవాడు భగవంతుడు అని బైబిల్లో చెప్పబడింది. ఆ ఖురాన్లో కూడా అంతే దగ్గర ఉంది. కాబట్టి మీరు అలాంటి భగవంతుని పాత్ర వహిస్తున్నారని మీరు తెలుసుకోవాలి. నేను తక్కువేమీ లేదు, మీ పాత్ర ఇంత అంతా కాదు. అలాంటి పాత్ర ప్రజా వాయిస్గా మీరు ముందుకు వెళ్ళాలని, బలపడాలని, భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.